క్షీర వాళ్ళ కుటుంబం ఆ రోజు రాత్రే హైదరాబాద్ వదిలి బయలుదేరారు. రాత్రంతా ప్రయాణం చేసి తెల్లవారుజామున వైజాగ్ చేరుకున్నారు. వైజాగ్‌లోని ఒక ప్రశాంతమైన కాలనీలో శ్రీనివాస్ గారి స్నేహితుడు ముందుగానే ఒక 2 బీహెచ్‌కే ఇల్లు అద్దెకు తీసి సిద్ధంగా ఉంచాడు. క్యాబ్ అక్కడ ఆగగానే శ్రీనివాస్ గారు కిందకి దిగారు. అప్పటికే ఆయన స్నేహితుడు వీరభద్ర ఇంటి తాళాలు చేతిలో పట్టుకుని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. శ్రీనివాస్ గారిని చూడగానే వీరభద్ర వెంటనే దగ్గరకు వచ్చి ప్రేమగా హత్తుకున్నాడు. "ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి" అని ఆప్యాయంగా అన్నాడు. శ్రీనివాస్ గారు చిన్నగా నవ్వుతూ "ఇక నుంచి ఇక్కడే ఉంటానురా" అని చెప్పారు. వీరభద్ర ఆయన భుజంపై చేయి వేసి "చాలా మంచిదిరా". అతను జానకి గారు, షీరా కూడా క్యాబ్ నుంచి కిందకు దిగారు. వీరభద్ర వీరభద్ర గారు వారిద్దరికీ ఆప్యాయంగా పలకరించి ఇంటి తాళాలు శ్రీనివాస్ గారి చేతిలో పెట్టాడు. వీరభద్ర గారు శ్రీనివాస్ గారి వైపు చూసి "సరేరా నేను వెళ్తాను. ఆఫీస్ టైం అయిపోయింది. సాయంత్రం మళ్ళీ వస్తాను" అని అన్నారు. శ్రీనివాస్ గారు చిరునవ్వుతో "సరేరా, చాలా థాంక్స్" అని చెప్పారు. వీరభద్ర గారు అందరికీ ఒకసారి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత శ్రీనివాస్ గారు, జానకి గారు, క్షీర ముగ్గురు కలిసి క్యాబ్‌లో ఉన్న లగేజ్ అంతా ఇంట్లోకి తీసుకెళ్ళి సర్దుకున్నారు. తన లగేజ్ తీసుకుని నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళి తలుపు మూసేసి మంచం మీద కూర్చుంది క్షీర. మోకాళ్ళపై గడ్డం ఆనించి ఎదురుగా ఉన్న కిటికీ వైపు చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె మనసు మాత్రం రుద్ర దగ్గరే తిరుగుతోంది. ఇప్పటికి విద్య గారికి నిజం తెలిసి ఉంటుందా? నేను హైదరాబాద్ వదిలి వచ్చేశానని ఆయన ఇప్పుడు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ కిటికీలోంచి కనిపిస్తున్న ఆకాశాన్ని కన్నీటి కళ్ళతో చూస్తూ ఉండిపోయింది. క్షీర కళ్ళలో నుంచి కన్నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. ఆమె ఎంత ఆపుకోవాలని ప్రయత్నించినా రుద్ర జ్ఞాపకాలు మాత్రం ఆమెను వదిలిపెట్టడం లేదు. ఆ రోజు మొత్తం తన గదిలోనే ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ గడిపింది. తిండి తినాలన్న ఆలోచన కూడా ఆమెకు రాలేదు. మంచం మీద కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తూ రుద్రతో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంది. అలా చూస్తుండగానే ఎప్పుడు సాయంత్రం అయిందో కూడా ఆమెకి తెలియలేదు. సాయంత్రం 6 గంటలు కావడంతో జానకి గారు క్షీర గది దగ్గరకు వచ్చారు. మెల్లగా తలుపు తట్టి "క్షీర" అని ప్రేమగా పిలిచారు. లోపల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మెల్లగా తలుపు తెరిచి గదిలోకి అడుగుపెట్టారు. జానకి గారు మెల్లగా గది తలుపు తెరిచి లోపలికి వచ్చారు. మంచం మీద కూర్చుని మోకాళ్ళపై తల ఆనించి ఏడుస్తున్న క్షీరను చూసిన క్షణం ఆమె గుండె తరుక్కుపోయింది. వెంటనే క్షీర దగ్గరకు వెళ్ళి "క్షీర" అని ప్రేమగా పిలుస్తూ ఆమె భుజంపై చేయి వేశారు. కానీ క్షీర మాత్రం తల కూడా ఎత్తలేదు. ఆమె కన్నీళ్లు ఇంకా ఆగకుండా కారుతూనే ఉన్నాయి. జానకి గారు మరోసారి మెల్లగా "క్షీర" అని పిలిచారు. అప్పుడు క్షీర నెమ్మదిగా తలెత్తి తన అమ్మ వైపు చూసింది. ఆమె కళ్ళలోని బాధను చూసి జానకి గారు కళ్ళు చెమ్మగిల్లాయి. జానకి గారు ప్రేమగా ఆమె తల నిమురుతూ "క్షీర, ఆయనను మర్చిపో తల్లి. మర్చిపోతేనే మనందరికీ మంచిది" అని అన్నారు. కొద్దిసేపు ఆగి నిట్టూర్చుతూ "వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళమ్మా. వాళ్ళతో మనకి సరిపోదు. వాళ్ళ ప్రపంచం వేరు, మన ప్రపంచం వేరు" అని బాధగా చెప్పారు. ఆ మాటలు విన్న క్షీర కళ్ళలో నుంచి మళ్ళీ కన్నీళ్లు జారాయి. ఆమె నిశ్శబ్దంగా తన అమ్మ ఒడిలో తల వాల్చుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. క్షీర వెక్కి వెక్కి ఏడుస్తూ తన అమ్మను గట్టిగా హత్తుకుంది. "అమ్మా, రుద్రగారు చాలా మంచివారమ్మా" అని ఏడుస్తూనే చెప్పింది. "నా కోసం చిన్నపిల్లాడిలా ఏడ్చిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి అమ్మా. ఆయనకు అమ్మ ప్రేమ అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదమ్మా. ఆ ప్రేమను నాలో వెతుక్కున్నారమ్మా. నన్ను చాలా బాగా చూసుకునేవారు, చాలా ప్రేమించేవారు" అని ఒక్క మాట చెబుతూనే కన్నీళ్లు పెట్టుకుంది. కొద్దిసేపు ఆగి తన అమ్మ కళ్ళల్లోకి చూస్తూ "అమ్మ, ప్రేమించడం తప్పా" అని బరువైన గొంతుతో అడిగింది. "నేను ఆయనను ప్రేమించడం తప్పా అమ్మా" అని మళ్ళీ వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ ప్రశ్న విన్న జానకి గారి గుండె బరువెక్కిపోయింది. కూతురి బాధను చూసి అమ్మ కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగాయి.
కానీ ఏం చెప్పి తన కూతుర్ని ఓదార్చాలో మాత్రం ఆమెకు అర్థం కాలేదు. మౌనంగా క్షీరతలను తన ఒడిలోకి తీసుకొని ప్రేమగా నిమురుతూ కూర్చుండిపోయింది. ఇక్కడ రుద్ర మాత్రం తన ఆఫీస్‌లోని పర్సనల్ రూమ్‌లో స్పృహ లేకుండా నేలపై పడిపోయి ఉన్నాడు. అతను ఎక్కువగా మద్యం తాగడంతో పూర్తిగా స్పృహ కోల్పోయాడు. పగిలిన గాజు ముక్కలు అతని చేతిలో లోతుగా గుచ్చుకుపోవడంతో అతని చేతి నుంచి రక్తం ఆగకుండా కారుతూనే ఉంది. చాలాసేపు అలాగే పడి ఉండడంతో నేలంతా రక్తంతో తడిచిపోయింది. అప్పుడే రాజ్ రుద్రకు ఫోన్ చేశాడు. 2-3 సార్లు చేసినా రుద్ర మాత్రం ఫోన్ ఎత్తలేదు. రాజ్‌కి ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఏంటి రుద్ర ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని తనలో తానే అనుకున్నాడు. ఇంట్లో ఉంటే ఎప్పుడూ నా కాల్ మిస్ అవ్వడు. అంటే ఇంక ఆఫీస్‌లోనే ఉన్నాడా? లేక ఇంకేదైనా జరిగిందా? అని అనుమానపడుతూ మరోసారి కాల్ చేశాడు. అయినా రుద్ర ఫోన్ ఎత్తలేదు. ఈసారి రాజ్ వెంటనే సావిత్రి గారికి ఫోన్ చేశాడు. ఆంటీ రుద్ర ఇంటికి వచ్చాడా అని ఆతృతగా అడిగాడు. సావిత్రి గారు లేదు రాజ్ ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పారు. ఆ మాట విన్న వెంటనే రాజ్ గుండెల్లో తెలియని భయం మొదలైంది. మరో మాట కూడా మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాడు. వెంటనే తన కార్ స్టార్ట్ చేసి వేగంగా రుద్ర ఆఫీస్ వైపు బయలుదేరాడు. వేగంగా రుద్ర ఆఫీస్‌కి చేరుకుని కార్ ఆపి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వాచ్‌మెన్ దగ్గరకు వెళ్ళి రుద్ర సార్ వెళ్ళిపోయారా అని ఆతృతగా అడిగాడు. వాచ్‌మెన్ వెంటనే లేదు సార్ ఇంకా లోపలే ఉన్నారు అని సమాధానం చెప్పాడు. ఆ మాట వినగానే రాజ్ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా రుద్ర క్యాబిన్ వైపు పరిగెత్తాడు. క్యాబిన్ తలుపు తెరిచి చూశాడు. కానీ రుద్ర అక్కడ లేడు. వెంటనే అతనికి పర్సనల్ రూమ్ గుర్తొచ్చింది. వేగంగా అక్కడికి వెళ్ళి తలుపు తెరిచాడు. తలుపు తెరవగానే కనిపించిన దృశ్యం చూసి రాజ్ అక్కడికక్కడికే షాక్‌కి గురయ్యాడు. రుద్ర నేలపై స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. అతని చేతి నుంచి రక్తం ఇంకా కారుతూనే ఉంది. నేలంతా రక్తపు మరకలతో నిండిపోయింది. రుద్ర అని రాజ్ గట్టిగా అరిచాడు. వెంటనే అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి రుద్రను తన ఒడిలోకి తీసుకున్నాడు. రే రుద్ర ఏమైందిరా కళ్ళు తెరవరా అని గాబరాగా పిలుస్తూ అతన్ని లేపడానికి ప్రయత్నించాడు. కానీ రుద్రలో మాత్రం ఎలాంటి కదలిక లేదు. అతను పూర్తిగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. ఆ దృశ్యం చూసిన రాజ్ గుండెల్లో భయం మరింత పెరిగిపోయింది. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే బయట ఉన్న సెక్యూరిటీని గట్టిగా పిలిచాడు. ఎవరైనా త్వరగా రండి అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు విన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. రాజ్ వాళ్ళ సహాయంతో రుద్రను జాగ్రత్తగా ఎత్తుకుని కిందికి తీసుకొచ్చాడు. అతన్ని కారు వెనుక సీట్లో పడుకోబెట్టారు. రాజ్ వెంటనే డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారుని వేగంగా హాస్పిటల్ వైపు నడిపించాడు. కొంతసేపటికి హాస్పిటల్‌కి చేరుకున్నారు. రాజ్ కారు ఆపగానే డాక్టర్ ఎమర్జెన్సీ అని గట్టిగా పిలిచాడు. వెంటనే వార్డ్ బాయ్స్ స్ట్రెచర్ తీసుకుని వచ్చి రుద్రని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. డాక్టర్ వెంటనే అతన్ని పరీక్షించడం ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి రాజ్‌తో ఆయన ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల స్పృహ కోల్పోయారు. అంతేకాదు చేతికి గాయం కావడంతో చాలా రక్తం కూడా పోయింది అని చెప్పారు. వెంటనే రుద్రకు అవసరమైన ఇంజెక్షన్లు ఇచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అతని చేతిలో లోతుగా గుచ్చుకున్న గాజు ముక్కలన్నిటినీ జాగ్రత్తగా తీసి గాయాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. ఆ తర్వాత మందు వేసి గట్టిగా బ్యాండేజ్ కట్టారు. డ్రిప్ కూడా ఎక్కించి రుద్రను పరిశీలన కోసం ఐసీయూలో తరలించారు. బయట నిలబడ్డ రాజ్ మాత్రం ఆందోళనతో రుద్ర గది వైపే చూస్తూ ఉన్నాడు. రాజ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు వాడికి ఎలా ఉంది అని అడుగుతాడు. డాక్టర్ అతను ఆల్రెడీ డిప్రెషన్‌లో ఉన్నట్టున్నాడు. అదే కాకుండా డ్రింకింగ్ ఎక్కువగా చేయడం వల్ల అతని హార్ట్‌కి
అతని హెల్త్‌కి చాలా ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఈసారి అలా కాకుండా చూసుకోండి. లేకపోతే అతను కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్తారు. రాజ్ డాక్టర్‌తో డాక్టర్ ఇప్పుడు వాడిని చూడొచ్చా అని అడుగుతాడు. డాక్టర్ ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాం. మొత్తం మెల్లగా వదులుతోంది. ఒక 5 మినిట్స్ ఆగి వెళ్లి చూడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజ్ కొద్దిసేపు ఆగి నెమ్మదిగా రుద్ర ఉన్న రూమ్‌లోకి వెళ్లి చూస్తాడు. రుద్ర అప్పుడే కళ్ళు తెరుస్తూ ఉంటాడు. రాజ్ వెంటనే రుద్ర చేతిని పట్టుకుని తన కళ్ళకు ఆనించుకొని గట్టిగా పట్టుకొని ఉంటాడు. రుద్ర మెల్లగా రాజ్ వైపు చూసి, నువ్వేరా ఫస్ట్ నుంచి ఉంది నువ్వే, లాస్ట్ వరకు ఉండేది కూడా నువ్వే నాకు. మధ్యలో ఎంతమంది వచ్చినా వెళ్తూనే ఉన్నారు. నువ్వు తప్పని ఇంక నాకు ఎవరు వద్దురా అని ఎమోషనల్‌గా చెప్తూ ఏడుస్తూ ఉంటాడు. రాజ్ రుద్ర వైపు చూస్తూ, అంటే ఏమైందిరా ఎందుకిలా మాట్లాడుతున్నావు? క్షీరకేమైంది? మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అని డౌట్‌గా అడుగుతాడు. రుద్ర మాత్రం మౌనంగా ఉంటాడు. కానీ సమాధానం మాత్రం చెప్పడు. వెంటనే రాజ్ క్షీరకు కాల్ చేస్తాడు. కాల్ చేస్తే ఎన్నిసార్లు చేసినా క్షీర మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తూనే ఉంది. రాజు మళ్ళీ రుద్ర వైపు చూస్తూ, ఏమైందిరా నోరు తెచ్చి చెప్పరా, మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా అని అడుగుతూ ఉంటాడు. రుద్ర కోపంగా రాజు వైపు చూస్తూ, దాని పేరు కూడా నా దగ్గర ఎత్తకురా. ప్రేమించే వాళ్ళైతే ఉండాలి, మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎందుకుంటారు అని కోపంగా అంటాడు. మోసం చేయడం ఏంట్రా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళి ఉంటుందేమో. అవును నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొస్తాను అని అంటాడు రాజ్. వద్దురా అవసరం లేదు అని రుద్ర గట్టిగా అరుస్తాడు. రాజ్ ఆశ్చర్యంగా, ఎందుకురా అలా అరుస్తున్నావు, ఇప్పుడు ఏమైందని అని అడుగుతాడు. రుద్ర బాధగా, వెళ్ళిపోయిందిరా అని అంటాడు. వెళ్ళిపోయిందా, ఎక్కడికి వెళ్ళిపోయింది అని రాజ్ షాక్తో అడుగుతాడు. రుద్ర భారమైన మనసుతో, ఫ్యామిలీ అంతా నైట్‌కి నైట్ ఎక్కడికో వెళ్ళిపోయారు అని అంటాడు. రాజ్ ఒక్క నిమిషం షాక్ అయిపోయి, వెళ్ళిపోవడం ఏంట్రా, నిన్ను అంతగా ప్రేమించింది కదా, అలా వెళ్ళిపోవడం ఏంటి, నువ్వేదో పొరపాటుగా అర్థం చేసుకుని ఉంటావేమో అని అంటాడు. నైట్ కాల్ చేసి మా నాన్నగారు మిమ్మల్ని పొద్దున్నే మా ఇంటికి రమ్మన్నారు, మీతో మాట్లాడాలి అంటున్నారు అని తీయగా కబుర్లు చెప్పింది. తీరా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది. అది ఇంత మోసగత్తు అనుకోలేదురా. డౌట్ వచ్చే పక్కింటి వాళ్ళని కూడా అడిగాను. వాళ్ళు ఆల్రెడీ రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్పారు. ఇంకెలా నమ్మమంటావురా దాన్ని, ఛీ అని కోపంగా తన చేతి పిడికిలితో గట్టిగా బెడ్‌ని గుద్దుతాడు. కానీ రాజు మాత్రం ఒక క్షణం షాక్ అయ్యి, మళ్ళీ తన మనసులో ఏదో జరుగుంటది, క్షీర మాత్రం ఇలా చేసే అమ్మాయి కాదు అని గట్టిగా నమ్ముతున్నాడు.